పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు 151 రోజులు దేవగురువైనటువంటి బృహస్పతి తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ 151 రోజులు కుంభరాశి వారికి గురుడి యొక్క ఉచ్చస్థాన సంచారం ఎటువంటి ఫలితాలను కలిగిస్తుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే, కుంభరాశి వారికి ప్రధానంగా గురుడు ఎవరు అంటే ద్వితీయ లాభస్థానాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో ఉచ్చస్థానం అయినప్పటికీ 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుడి యొక్క సంచారం సవాళ్లతో కూడినటువంటి విజయాలను మరియు శత్రువులపై గెలుపును సూచిస్తుంది. ఖచ్చితంగా ఏదైనా ఒక విజయాన్ని పొందాలంటే దానికి ఎన్నో ఛాలెంజెస్ కుంభరాశి వారు ఫేస్ చేయాలి, సవాళ్లతో కూడినటువంటి విజయాలు. మరి ఎందుకంటే గురుడు మీ రాశి నుంచి 6వ స్థానమైనటువంటి 6వ స్థానం అంటే ఏంటి? శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో ఉచ్చస్థానంలో గురుడు కనుక సంచరిస్తూ ఉంటే కాంపిటీషన్ బాగా పెరుగుతుంది అని చెప్పాలి. అంటే ఎలాంటి పోటీలో అయినా సరే కుంభరాశి వారు చక్కగా ఎదిరించి పోరాడి నిలబడగల శక్తిని కలిగి ఉంటారు. చివరికి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎంత చేసినప్పటికీ కూడా అంతిమంగా విజయం కుంభరాశి వారిని వరిస్తుంది. కానీ ఆ విజయం వచ్చేటప్పటికీ రకరకాలైన సమస్యలు, ఆటంకాలు, అవాంతరాలు కుంభరాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మరి 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం అంటే దృష్టిని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ ఏ స్థానాల మీద గురుడి యొక్క వీక్షణం పడుతున్నదంటే, కుంభరాశి వారికి గురుడి యొక్క తన పంచమ వీక్షణంతో మీ రాశికి 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం, కర్మస్థానం, రాజ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడు. ధర్మ ప్రభువు యొక్క అమృత దృష్టి, అమృత వీక్షణం మీ రాశికి 10వ స్థానం మీద పడుతుంటే 10వ స్థానం మీద పడుతుంది. మీ రాశికి 12వ స్థానం అంటే వ్యయస్థానం మీద పడుతుంది. అలానే 2వ స్థానం ధనస్థానం మీద కూడా ఉంటుంది. మరి 10వ స్థానం మీద ఈ దృష్టి పడినప్పుడు ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, వ్యయస్థానం మీద ఎలా ఉంటుంది, అలానే ధనస్థానం మీద ఏ విధంగా ఉంటుంది? అసలు ఈ 151 రోజులు కుంభరాశి వారికి విద్య, ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య రంగాలలో ఎటువంటి కీలక మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క పంచమ వీక్షణం మీ రాశికి 10వ స్థానం మీద పడుతున్నది. 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం, కెరియర్ అని చెప్పుకున్నాం. అంటే కెరియర్ అండ్ జాబ్ పరంగా కనుక పరిశీలిస్తే 10వ స్థానం మీద ఈ గురుడు యొక్క దృష్టి పడటం ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి వరమనే చెప్పాలి. ఎందుకు అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి 151 రోజులలో మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలానే ఆ కార్యాలయాలలో మీపై కుట్రలు చేసే శత్రువులు లేదా మీ తోటి ఉద్యోగులు మీ యొక్క వాళ్ళందరూ కూడా కొంచెం సైలెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అంటే మీపై కుట్రలు చేసేవారు తాత్కాలికంగా సైలెంట్ అయిపోతారు. అలానే డిపార్ట్మెంటల్ పరీక్షలు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో ప్రమోషన్స్ కోసం, అటువంటి వారికి ఖచ్చితంగా విజయం వరిస్తుంది అని చెప్పాలి. కానీ బాధ్యతలు పెరిగినప్పటికీ చేపట్టినటువంటి ఎలాంటి పనైనా సరే కుంభరాశి వారు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇది బ్రహ్మాండంగా ఉందండి. మరి ఆర్థికంగా ఎలా ఉంటుంది? అన్నిటికంటే ఆర్థికంగా బలంగా ఉండటం చాలా ప్రధానం కదా. అంటే గురుడి యొక్క 9వ వీక్షణం మీ రాశికి 2వ స్థానం ధనస్థానం మీద మరియు 12వ స్థానం మీద, ఈ 2 స్థానాల మీద పడుతున్నది కాబట్టి 6వ ఇల్లు రుణాలను సూచిస్తుంది. కాబట్టి ఆర్థిక అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి
ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రుణ విముక్తి కలుగుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పాత అప్పులు లేదా బ్యాంకు లోన్లను ఈ మధ్యకాలంలో తీర్చివేయగలుగుతారు. 2వ స్థానం మీద ధనస్థానం మీద కూడా గురుడు యొక్క దృష్టి పడుతున్నటువంటి కారణం చేత ధన ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. కానీ 12వ స్థానం మీద కూడా గురువీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. కోర్టు కేసులు లేదా లీగల్ విషయాలలో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. మరి ఎడ్యుకేషన్ వైజ్గా కనుక తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులకు ఈ కాలం అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పాలి. అంటే కఠినంగా కనుక శ్రమించినట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఉన్నత విద్య కోసం క్యాంపస్ సెలక్షన్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కొద్దిగా సానుకూలమైన ఫలితాలు అయితే కలుగుతూ ఉంటాయి. మరి ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్ ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే, అంటే మీకు 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ధన మరియు కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో మీకు ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా ఆత్మీయత పెరుగుతుంది. మీ మాట తీరుతో కఠినమైన సమస్యలను కూడా పరిష్కరించగలుగుతారు. ప్రధానమైన జాగ్రత్త ఏమిటంటే, కుటుంబంతో మాట్లాడేటప్పుడు కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడటం, చిన్నపాటి వివాదాలు కూడా కాకుండా చూసుకోవటం ఇక్కడ కుంభరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే 6వ స్థానం అనేది రోగస్థానం కాబట్టి గురుడు మనకు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పెద్దగా హాని చేయడు. అయినప్పటికీ కూడా పొట్టకు సంబంధించిన సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్, కొంచెం ఒబేసిటీ అంటే ఊబకాయము లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. షుగర్ ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. అలానే క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయటం వల్ల మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖచ్చితంగా గృహ, వాహన మొదలైనటువంటి విషయాలు కనుక పరిశీలిస్తే 12వ ఇంటి మీద గురువీక్షణ ఉన్నప్పుడు ధర్మ విషయాలకు, ధర్మ కార్యాలకు, శుభకార్యాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఒక ఇల్లు కొనాలి, స్థలం కొనాలి, ప్లాట్ కొనాలి, అటువంటి వాటి కోసం డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతాయి. అలానే గృహంలో శుభకార్యాల కోసం చేయటం కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అలానే ఇల్లు రిపేర్ చేయించడం ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇటువంటి పరిహారాలు చేయాలి అంటే, ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళి అక్కడ శనగలు పంచి పెట్టడం లేదా దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు కనుక ఉన్నట్టయితే గురుగ్రహానికి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ఇంకా పక్షులకి, జంతువులకి ఆహారం ఇవ్వటం వలన తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మరొకటి ఏమిటంటే, కనీసం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా కొంతవరకు శుభ ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.